నా పేరు శరత్. నేను ట్రేడర్. రీసెంట్‌గా మన బడ్జెట్‌లో ఎఫ్&ఓ ట్రేడ్స్ మీద ఎస్టీటీ చార్జెస్ పెంచుతున్నామని చెప్పారు కదా! అసలు ఎస్టీటీ చార్జెస్ అంటే ఏంది? ఇంతకుముందు ఎంతుండే? ఇప్పుడు ఎంత పెరిగినాయి? అది ఎప్పటి నుంచి పెరుగుతుంది? అసలు ఈ ఎస్టీటీ చార్జెస్‌ని ఎట్లా కాలిక్యులేట్ చేయాలి? ఈ ఎస్టీటీని అసలు ఎందుకేస్తారు? అది తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా? ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అంటే దాని పేరులోనే ఉంది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సెక్యూరిటీని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పడే ట్యాక్స్. సెక్యూరిటీ అంటే ఏదైనా ఇవ్వచ్చు. ఒక ఈక్విటీ షేర్, ఒక ఫ్యూచర్ లాట్, ఒక ఆప్షన్ లాట్, ఏదైనా సెక్యూరిటీనే. ట్రాన్సాక్షన్ అంటే కొనడమా, అమ్మడమా, ఏదైనా ట్రాన్సాక్షనే కదా! కొన్న ట్రాన్సాక్షనే, అమ్మిన ట్రాన్సాక్షనే. సో ఇది ఎప్పుడు పడుతుంది ఎస్టీటీ అనేది? కొన్నప్పుడు పడుతుందా, అమ్మినప్పుడు పడుతుందా అంటే 2 సార్లు. ఎస్, కొన్నప్పుడు కట్టాలి, అమ్మినప్పుడు కట్టాలి. రెండిటికి పడుతుంది. ఓకే, అది ఓన్లీ ఈక్విటీ డెలివరీలో. ఎఫ్&ఓకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వేరే ఉంటుంది. ఓకే, ఈక్విటీ డెలివరీలో ఎట్లా పడుతుంది చూపిస్తా చూడండి. సపోజ్ ఒక నిమిషం ప్రాక్టికల్గా చూపిస్తా. ఓకే, ఆల్రైట్. ఇప్పుడు ఈక్విటీ ఈక్విటీ డెలివరీ ఈక్విటీ డెలివరీలో ఎట్లా పడుతుంది అంటే 0.1%. కొన్నప్పుడు 0.1%, అమ్మినప్పుడు 0.1% పడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, రిలయన్స్ షేర్ ఉంది. రిలయన్స్ షేర్ ఎంత ఉంది ఇప్పుడు? అరౌండ్ 3000 చేంజ్లో రన్ అవుతుంది. సపోజ్ మీరు ఈక్విటీ డెలివరీలో ఒక రిలయన్స్ షేర్ తీసుకున్నారు అనుకోండి. సపోజ్ అది 3000 ఉంది. సారీ, ఓకే, సపోజ్ ఒక రిలయన్స్ షేర్ ఇప్పుడు ఎంత ఉంది? 3000 చేంజ్ ఉంది. ఓకే, 3000 చేసుకోండి. 3000 ఇంటూ మీరు కొన్నప్పుడు 0.1% పడుతుంది. అంటే ఎంత? అరౌండ్ 3 రూపీస్ పడుతుంది. ఓకే, సపోజ్ ఒక 2-3 డేస్ తర్వాత మీరు దాన్ని అమ్మేసారు. ఓకే, 2-3 డేస్, 1 వీక్, 10 డేస్ తర్వాత ఎప్పుడో దాన్ని అమ్మేసారు. అమ్మేటప్పుడు ఏమైంది? ఆ షేర్ 3100 అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ 3100 ఇంటూ 0.1% అవుతుంది. అంటే అరౌండ్ 3010 పైస్. సో కొనేటప్పుడు 3000 కొన్నారు, 3100కి అమ్మేసారు. ఓకే, కొనేటప్పుడు 3000 మీద 0.1% పడుతుంది. అండ్ 3000 అమ్మేటప్పుడు 3100కి అమ్మేటప్పుడు దాని మీద 0.1% పడుతుంది. ఓకే, బాగానే ఉంది. ప్రాఫిట్ వస్తే. మరి ఒకవేళ మీ కర్మగాలి లాస్ వస్తే కట్టాల్సిన అవసరం లేదంటే నో, అప్పుడు కూడా పడుతుంది. సపోజ్ మీ కర్మగాలి ఈ 3100 కాకుండా 2900 అయింది అనుకోండి, అప్పుడు ఏంది పరిస్థితి? అప్పుడు కూడా ఇంటూ 0.1%కి మీరు అమ్మాల్సిందే. దట్స్ 2 రూపీస్ 90 పైస్. ఎస్, సో మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఈ ఎస్టీటీ అనేది మారదు, ఖచ్చితంగా కట్టాల్సిందే. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్లోంచి కట్ అవుతుంది. మీకు 3100 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఆ 100లో నుంచి ఇది కట్ అవుతుంది. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, 100 రూపీస్ లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్కి ఇది మళ్ళీ యాడ్ అవుతుంది. ఓకే, ఎస్టీటీ అనేది ఇట్లా వర్క్ అవుతుంది. సో మీరు కొన్నరా, అమ్మినరా, మీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది సంబంధం లేదు. మీకు లాస్ వస్తే లాస్కి యాడ్ చేసుకోవాలి, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్లో నుంచి కట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎస్టీటీ. ఈక్విటీ డెలివరీ అంటే తెలుసు కదా, కొన్ని ఒక 2-3 డేస్ తర్వాత, వారం తర్వాత అమ్మడం. ఓకే, చూపిస్తాను ప్రాక్టికల్ కూడా. ఒకవేళ సేమ్ డే అమ్మితే అమ్మినా 0.1% కాకుండా 0.025% పడుతుంది. ఇది ఈక్విటీకి ఇంట్రాడేకి తేడా. ఓకే, చూపిస్తాను.
రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తా చూడండి. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ షేర్ తీసుకున్నాం కదా, అదే తీసుకుందాం మళ్ళీ రిలయన్స్. ఓకే, రిలయన్స్ అంతే 3010 రూపీస్. రిలయన్స్ ఎంత ఉంది? 3010. ఇది ఒకవేళ మీరు కొన్నారు, రైట్, బై చేసారు. రిలయన్స్ 1 షేర్ ఎంత ఉంది? 3010 రూపీస్ 85 పైస్. ఓకే, ఇది కొన్నారనుకోండి. సపోజ్ ఈక్విటీ డెలివరీలో ఇది కొన్నారు. ఇక్కడ ఛార్జెస్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం ఛార్జెస్ పడింది? ఇవన్నీ ఛార్జెస్ పడతాయి మనకి. అందులో ఇక్కడ ఒకటి కనిపిస్తుందా? ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT. ఇదంతా పడింది 3.01. ఒక్క షేర్కి 3 రూపీస్. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఎంత ఉంది? అరౌండ్ రైట్ 3010.85 ఉంది, రైట్, ఇంటూ 0.1%, రైట్. ఎంత పడింది? 3.01. డెసిమల్ చూడకండి, ఇది ఇంటూ 1000 తీసుకుంటుంది కాబట్టి డెసిమల్ పక్కన కనిపిస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది కదా. ఇదే మీరు ఇంట్రాడే తీసుకున్నారు అనుకోండి, సేమ్ షేర్ ఇంట్రాడేలో తీసుకుంటే STT 0. ఓకే, STT ఇంట్రాడేలో కొనేటప్పుడు ఉండదు, బట్ ఎప్పుడు ఉంటుంది? ఇదే షేర్ని మీరు ఇంట్రాడేలో అమ్మిండ్రు అనుకోండి, సెల్ చేసారు, ఎంత పడింది అప్పుడు ఛార్జెస్? 75 పైస్. ఈ 75 పైస్ ఎందుకు పడింది? సేమ్ 3010.85 ఇంటూ 0.025%, రైట్. ఎంతనా? 0.75, 75 పైస్. సో ఇంట్రాడేలో, ఈక్విటీ ఇంట్రాడేలో కొనేటప్పుడు పడదు, ఓన్లీ అమ్మేటప్పుడు మాత్రమే 0.025% పడుతుంది. ఈక్విటీ డెలివరీ అయితే ఎంత పడుతుంది? 3.01, 3 రూపీస్, 0.1%. అదే ఈక్విటీ డెలివరీ మీరు అమ్మినప్పుడు, సపోజ్ ఇదే సేమ్ ప్రైస్కి అమ్మిరు అనుకోండి, అప్పుడు సేమ్ ప్రైస్కి అమ్మినా మళ్ళీ అంతే పడుతుంది, 3 రూపీస్. అంతేనా? సో మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా STT మాత్రం అదే ఉంటుంది. ఇట్స్ ఏ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పోయే ట్యాక్స్ ఇది. ఓకే ఈక్విటీ అయిపోయింది కదా. సపోజ్ ఇప్పుడు ఫ్యూచర్ లాట్ చూద్దాం. సేమ్ రిలయన్స్ ఫ్యూచర్ లాట్ చూద్దాం. సేమ్ రిలయన్స్ ఎంత ఉంది? ఆగస్ట్ కదా ఇప్పుడు నచ్చేది. ఓకే, ఆగస్ట్ ఫ్యూచర్ లాట్ తీసుకుందాం. ఆగస్ట్ ఫ్యూచర్ లాట్ ఎంత ఉంది? ఇది ఆగస్ట్ ఫ్యూచర్ లాట్ ప్రీమియం 3022 ఉంది. ఓకే, ఇదే రిలయన్స్ ఫ్యూచర్ లాట్ అంటే తెలుసు కదా. ఫ్యూచర్ లాట్లో ఒక్క షేర్ 2 షేర్లు కొనడానికి రాదు. ఎన్ని కొనాలి? మినిమం బాక్స్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది, బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ యొక్క క్వాంటిటీ ఆఫ్ షేర్స్ ఉంటాయి కంపెనీవి. అది ఒక్కొక్క కంపెనీ ఒకలా డిసైడ్ చేసుకుంటుంది. ఆ క్వాంటిటీని మినిమం బై చేయాల్సిందే. రిలయన్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఈ రిలయన్స్ ఫ్యూచర్ లాట్ తీసుకుంటే ఇక్కడ క్వాంటిటీ కనిపిస్తుంది కదా. ఒక్క షేర్ 2 షేర్లు కొనడానికి రాదు. ఎన్ని కొనాలి? దీంట్లో మినిమం 250 షేర్స్. మినిమం ఫ్యూచర్ లాట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ఫ్యూచర్ లాట్ కొనాలంటే మినిమం 250 షేర్స్ కొనాల్సిందే, అంతకుమించి తక్కువ రాదు. ఓకే, ఈ ఫ్యూచర్ లాట్కి ఎఫ్ఎన్ఓలో STT ఎట్లుంటుందంటే కొనేటప్పుడు పడదు. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్కి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కి STT అనేది కొనేటప్పుడు 0, కొనేటప్పుడు ఏం పడదు, ఓన్లీ అమ్మేటప్పుడు మాత్రమే పడుతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు రిలయన్స్ ఫ్యూచర్ లాట్ ఉంది కదా. ఈ ఫ్యూచర్ లాట్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఛార్జెస్ కనిపిస్తుంది. ఫ్యూచర్ లాట్ మార్జిన్ అంతా 1,34,220. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఛార్జెస్ కనిపిస్తున్నాయా? బై చేస్తున్నా రిలయన్స్ ఫ్యూచర్ లాట్. ఓకే, బై చేసేటప్పుడు ఛార్జెస్ ఏం పడుతుంది? STT కింద 0. కొనేటప్పుడు ఏం పడదు, STT అనేది 0. ఇదే సపోజ్ ఇదే ఫ్యూచర్ లాట్ని అమ్మినాం అనుకోండి, సెల్ చేసిన,
ఇదే ఫ్యూచర్ లాట్ని సెల్ చేస్తే చార్జెస్ చేంజ్ అయినాయి. ఇందాక ఎంత పడింది కొనేటప్పుడు ఇక్కడ చార్జెస్ 57 రూపీస్ 14 పైస్. ఇదే ఫ్యూచర్ లాట్ని అమ్మినాం అనుకోండి ఎంత పడుతుంది చార్జెస్ 136.58. ఎందుకు ఇంత తేడా? ఎందుకంటే ఇక్కడ ఎస్టీటీ యాడ్ అవుతుంది, ఎందుకంటే అమ్ముతున్నాం కాబట్టి. ఫ్యూచర్ లాట్ని మనం అమ్ముతున్నాం కాబట్టి ఇక్కడ ఎస్టీటీ యాడ్ అయింది. ఎంత? 94.44. ఈ 94.44 అనేది ఎట్లా వచ్చింది? ఇది దేని మీద క్యాలిక్యులేట్ అవుతుంది? ఫ్యూచర్ లాట్ ఎస్టీటీ ఎంత ఉంది ఇప్పుడు? ఫ్యూచర్ లాట్ ఎస్టీటీ 0.0125%, రైట్? 0.0125% కదా ఫ్యూచర్ లాట్, రైట్? ఫ్యూచర్ 0.0125%. ఈ ప్రీమియం దేని మీద తీసుకుంటారు? ఈ 0.0125% ప్రీమియం మీద, మార్జిన్ మీద కాదు, టోటల్ క్వాంటిటీ మీద. ఎంత ఉంది ఇప్పుడు? ఫ్యూచర్ ప్రీమియం వచ్చేసి 3022. రిలయన్స్ ఆగస్ట్ ఫ్యూచర్ ప్రీమియం 3022 ఇంటూ ఎంత చేసినాం? మినిమం క్వాంటిటీ ఎంత రిలయన్స్ది? 250, రైట్? ఇంతకన్నా తక్కువ తీసుకోవడానికి 250 ఇంటూ 250 ఎంత అయింది? 7,55,500. దీని మీద ఇంటూ 0.0125% ఎంత పడింది? సారీ, 3022 ఇంటూ 250 ఇంటూ 0.0125%, రైట్? 94.4375 అంటే రౌండ్ ఫిగర్ అంతా 94.44 వచ్చిందా? ఇది ఎస్టీటీ ఫ్యూచర్ లాట్, ఒక్క ఫ్యూచర్ లాట్కి. ఓకే, ఇదంతా 0.0125% ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. దీన్ని ఎంతకు పెంచారంటే 0.02%కి పెంచారు. అంటే ఇదే ఫ్యూచర్ లాట్ని ఇదే ప్రీమియం తోటి మీరు అక్టోబర్లో అమ్మితే, అక్టోబర్లో అనుకోండి, ఎందుకు? అక్టోబర్ నుంచి కదా పెంచినాయి. మనకు ఆల్రెడీ ప్రజెంట్ 3 months కాంట్రాక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటికి పెరగలేదు. అక్టోబర్ నుంచి కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి కాబట్టి ఆ అక్టోబర్ కాంట్రాక్ట్స్ నుంచి కొత్త రేట్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు 0.0125 తోటి చూసినాం కదా, అదే ఎంత పడుతుంది? సేమ్ ఇదే ప్రీమియం 3022 ఇంటూ 250 సేమ్ క్వాలిటీ ఈజ్ ఈక్వల్ ఇంటూ పెంచిందంతా 0.02%. ఎంత పడింది? 151 రూపీస్. 151. ఇందాక ఎంత పడింది? 94.44. 56 రూపీస్. ఒక్క ఫ్యూచర్ లాట్ మీద 56 రూపీస్ పెరిగింది. ఇది కాన్స్టెంట్ ఉండదు, ఇది ప్రీమియంని బట్టి చేంజ్ అవుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడున్న ప్రీమియం తోటి చెప్తున్నా, ఇప్పుడున్న ప్రెసెంట్ ప్రీమియం తోటి 56 రూపీస్ తేడా వచ్చింది. ఎంత పెంచితే? జస్ట్ 0.075% పెంచితే. ఫ్యూచర్ లాట్ మీద ఎంత పెంచారు? 0.0125 నుంచి 0.02 చేశారు. అంటే పెరిగిందంత 0.075%. అంత పెంచితే ఒక్క ఫ్యూచర్ లాట్ మీద ఆల్మోస్ట్ 56 రూపీస్ తేడా వచ్చింది. ఓకే, మామూలుగా జనరల్గా ట్రేడింగ్ యావరేజ్ ట్రేడర్స్ ఎంత తీసుకుంటారు? ఫ్యూచర్ లాట్స్ నాకు ఐడియా లేదు, ఆప్షన్స్ చూద్దాం. సరే, సేమ్ రిలయన్స్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ అంటే ఎంత ఉంది? 30 ATM దగ్గర 3020 ATM తీసుకుందాం ఒకటి, రైట్? రిలయన్స్ ఆగస్ట్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో ఎంత పడుతుంది? ఆప్షన్స్లో ఎస్టీటీ 0.0625% ఉంటుంది. ఓకే, ఫ్యూచర్లోనేమో ఫ్యూచర్ లాట్కి 0.0125% ఎస్టీటీ పడితే ఆప్షన్ లాట్కి 0.0625% పడుతుంది. అది కూడా సెల్లింగ్ సైడ్, అమ్మేటప్పుడు. దీనికి కూడా కొనడానికి ఉండదు. రిలయన్స్ ఆగస్ట్ ఏటీఎం తీసుకున్నాం. ఓకే, రిలయన్స్ ఆగస్ట్ ఏటీఎం తీసుకున్నాం కదా. ఓకే, ఎంత ఉంది? సేమ్ క్వాంటిటీ ఉంటుంది దీనికి కూడా. ఆప్షన్కి మినిమం 250 కావాల్సిందే. కాకపోతే మార్జిన్ చూసిరు తేడా ఎంత ఉంటుంది? ఇందాక ఎంత వచ్చింది? ఒక ఫ్యూచర్ లాట్ కొంటే, ఫ్యూచర్ లాట్ కొనాలంటే ఎంత వచ్చింది మార్జిన్?
1,34,220. అదే ఆప్షన్ లాట్ అయితే ఎంత పడింది? 16,262. దిస్ ఈస్ ద రీజన్. ఈ రీజన్ తోటి ఎక్కువ మంది ఎఫ్ఎన్ఓలోకి వస్తారు. ఎఫ్ఎన్ఓలోకి వచ్చి దీంట్లో డబ్బులు పోగొట్టుకునేది ఇదే రీజన్. చాలా తక్కువ పడుతుంది ఆప్షన్. ఓకే, ఒక్క షేర్ కొనాలంటే 3,000 ఈక్విటీలో. ఒక్క షేర్ కొనాలంటే 3,000 పడుతుంది. అదే ఎఫ్ఎన్ఓలో 250 షేర్లకు 16,000 పడుతుంది. రైట్, కనీసం రైట్, చూసారా ఎంత తేడా? అందుకే ఎఫ్ఎన్ఓకి ఎక్కువ మంది వస్తారు, వచ్చి డబ్బులు దీంట్లో పోగొట్టుకునేది మెయిన్ రీజన్. ఓకే, ఓకే, రిలయన్స్ ఎంత ఉంది? ఆగస్ట్ ఏటీఎం తీసుకున్నాం. ఏటీఎం కాల్ ఆప్షన్. ఓకే, రిలయన్స్ ఆగస్ట్ ఏటీఎం కాల్ ఆప్షన్ ఎంత ఉంది? ఛార్జెస్ చూడండి. ఈ ఛార్జెస్ ఎంతనే? ఇక్కడ ఎస్టీటీ ఉందా? 0. ఎస్టీటీ ఏమి ఉండదు, 0. ఎందుకు? కొనేటి ఉంది. ఇప్పుడు కొనేది కాబట్టి, బై సైడ్ ఉన్నాం కాబట్టి. ఓకే, ఇదే ఆప్షన్ని మీరు అమ్మిండ్రు అనుకోండి, సపోజ్ సెల్ చేసారు, సేమ్ ఆప్షన్, సేమ్ ఆగస్ట్ 3,020 ఏటీఎం కాల్ ఆప్షన్ని షార్ట్ చేసారు. ఎంత ఉన్నాయి ఛార్జెస్? సారీ, ఇంట్రాడేలో. ఓకే, సారీ ఓవర్ నైట్ పెట్టాను అది. ఓకే, ఇంట్రాడేలో సెల్ చేసారు అనుకోండి సపోజ్. ఓకే, ఇంట్రాడేలో ఎస్టీటీ ఎంత పడింది? 10 రూపీస్ 16 పైస్. ఎట్లా వచ్చింది? ఎంత వచ్చింది? 10 రూపీస్ 16 పైస్ ఎట్లా పడింది అంటే ఎంత ఉంది? ఆగస్ట్ ఏటీఎం ప్రీమియం 65.05, రైట్? 65.05 ఇంటూ 250. మినిమం లాట్ అంతే కదా, ఆప్షన్ లాట్ అయినా అంతే, ఫ్యూచర్ లాట్ అయినా అంతే. రిలయన్స్ ఇంటూ 250 ఎంత పడింది? 16,262 ఇంటూ 0.0625%. ఎంత? 10.16 అంతే పడిందా? 10.16. 10.16 ఇదే 10.16. ఇప్పుడు కొత్త రేట్ చూద్దాం. కొత్త రేట్ ఎంత? ఆప్షన్ 0.0625 నుంచి 0.01% చేసారు దీన్ని, ఎస్టీటీని, ఒక ఆప్షన్ లాట్ మీద. ఇప్పుడు మనం ఎంత చేసినాం? 0.0625 మీద చేస్తే ఎంత వచ్చింది? ఒక ఆప్షన్ లాట్ మీద ఏటీఎం ఎంత వచ్చింది? 10 రూపీస్ 16 పైస్. అదే కొత్త రేట్ పెరిగిన రేట్ ఎంత? 0.0325% పెరిగింది. సారీ, 375%. 0.0375% పెరిగింది ఇప్పుడు ఆప్షన్ లాట్ మీద. అది ఎంత పడుతుంది? 65.05 ఇంటూ 250, రైట్, ఇంటూ 0.01%, 16 రూపీస్. 16 రూపీస్. ఇక్కడ ఎంత పడింది? 0.06, 10 రూపీస్. 10 రూపీస్ నుంచి ఇప్పుడు ఎంత పడింది? 16 రూపీస్ పడుతుంది ఒక్క ఆప్షన్ లాట్ మీద. ఒక్క ఆప్షన్ లాట్ మీద మనకు 6 రూపీస్ తేడా వస్తుంది ఆల్మోస్ట్. ఇది కూడా అంతే, దీని ప్రీమియంని బట్టి చేంజ్ అవుతుంటుంది, ఇది కాన్స్టెంట్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రీమియం ఎంతైతే ఉంటుందో దాని మీద 0.01%, సారీ ఇప్పుడు 0.0625, తర్వాత 0.01% పడుతుంది. ఓకే, యావరేజ్గా ఒక ట్రేడర్ ఎన్ని లాట్స్ ట్రేడ్ చేస్తాడు మామూలుగా? యావరేజ్ నేనైతే 10 లాట్స్తో చేస్తాను. ఒక 10 లాట్స్తో ట్రేడ్ చేస్తాను నేనైతే. డైలీ 2 ట్రేడ్స్ చేస్తాను. డైలీ 2 ట్రేడ్స్ తీసుకున్నప్పుడు 10 లాట్స్తో ట్రేడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎంత అయింది ట్రాన్సాక్షన్ నాకు? 10 ట్రేడ్స్. సో ఇంట్రాడేలో కొనేటప్పుడు ఎందుకు 0, అమ్మేటప్పుడు ఎందుకు పడుతుంది అంటే, ఎఫ్ఎన్ఓలో మనం కొన్న తర్వాత, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్ కొన్న తర్వాత దాన్ని అమ్మకుండా ఉండగలుగుతామా? నో, ఇంపాసిబుల్.
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం కొన్నామంటే ఒక స్టాక్ని చచ్చినట్టు దాన్ని అమ్మాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, దాన్ని పెట్టుకోవడానికి లేదు, అంతే కదా, రైట్. సో అది రీజన్, ఎట్లైనా అమ్మేది కాబట్టి కొనేటప్పుడు తీసుకోరు. కొనేటప్పుడు ఎంత ఉన్నా సరే అమ్మేటప్పుడు తీసుకుంటారు. అమ్మేటప్పుడు ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా దేంట్లో ఉన్నా ఆ ఎస్టిటీ అయితే పడుతుంది. ఓకే, ఎస్. అమ్మేటప్పుడు ఎంతైతే ఉంటుందో మీరు ఎంత లాస్లో ఉన్నా ఆ లాస్కి ఇది యాడ్ అవుతుంది ఎక్స్ట్రా, మీరు ఎంత ప్రాఫిట్లో ఉన్నా ఆ ప్రాఫిట్లో నుంచి ఇది మైనస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూపించిన కదా ఎంత పెడుతుంది, ఒక్క ఆప్షన్ లాట్కి, ఒక్క ఏటీఎం కాల్ ఆప్షన్ లాట్కి 6 రూపీస్ తేడా వచ్చింది. అంటే నేను చేసే 10 ట్రేడ్లకి 20 ట్రేడ్లకి 20 లాట్లకి ఎంత తేడా వస్తుంది. అట్లా ఒక యావరేజ్ ట్రేడర్ రోజుకి ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేస్తాడు? బిగినర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న మార్జిన్ కంప్లీట్ మార్జిన్తో కొట్టేస్తారు, 50 లాట్లు 100 లాట్లు కూడా. ఓకే, అట్లా ఒక ట్రేడ్కి 0.1% ఒక్క లాట్ మీద, ఒక ట్రాన్సాక్షన్ మీద 0.1% అంటే ఎంత వస్తుంది గవర్నమెంట్కి? మనకు పెంచింది చాలా తక్కువే, జస్ట్ 0.0375% పెంచారు ఆప్షన్స్లో, రైట్. 0.0625 నుంచి 0.01% చేశారు, అంటే ఎంత? 0.0375%. అంటే వినడానికి చాలా చిన్నగా ఉంది కదా, కానీ దీనివల్ల గవర్నమెంట్కి ఎంత వస్తుంది తెలుసా? నియర్లీ 2000 crores. ఎస్, ఈ చిన్న పెంపు వల్ల, ఈ చిన్న పర్సంటేజ్ పెంచడం వల్ల గవర్నమెంట్కి వచ్చే లాభం నియర్లీ 2000 crores ఉంటుంది. ఓకే, సో ఇప్పటి నుంచి ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి మిగతా ఛార్జెస్ అన్నీ ఎట్లా పడుతున్నాయి. ఇక్కడ ఛార్జెస్ ఉంటాయి మీకు, ఇది జిరోదా కన్సోల్ కాబట్టి నేను వాడేది జిరోదాలో కాబట్టి, ఓకే, నేను వాడేది జిరోదానే కాబట్టి ఇది జిరోదాలో కన్సోల్లో ఇట్లా ఉంటుంది. ఒక సబ్ స్టాక్స్ అయినా ఏంజల్ వన్ అయినా ఏదైనా దాంట్లో ఈ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ ఛార్జెస్ని మీరు చూడండి ఏది ఎంత పడుతుందో అనేది మీకు తెలుస్తుంది. మీకు ఒక ట్రేడ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ కాదు, ఈ ట్యాక్సెస్ అన్నీ బ్రోకరేజ్ కానీ, సెబీ టర్నోవర్ ఛార్జ్ కానీ, ఎక్స్చేంజ్ టర్నోవర్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ కానీ, జిఎస్టీ కానీ ఎంత పడుతున్నాయి ఇవన్నీ ఒకసారి చూసుకోండి ట్రేడ్ చేసేటప్పుడు. ఓకే, ఇవి సెప్టెంబర్లో ఎంత ఉన్నాయి, అక్టోబర్లో ఎంత అవుతున్నాయి, ఈ రెండు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది ఎట్లుంటుందో. ఓకే, ఇది ఎస్టీటీ అంటే, రైట్ రైట్ గైస్. అందరికీ అర్థమైంది అనుకుంటా ఎస్టీటీ ఛార్జెస్ అంటే ఏందో, ఎంత పెంచిరు, ఎందుకు పెంచిరు, పెంచడం వల్ల గవర్నమెంట్కి వచ్చే లాభం ఏంది, మనకు వచ్చే నష్టం ఏంది, అందరికి అర్థమైంది అనుకుంటా కదా, రైట్. ఒకవేళ బాగుంది, కంటెంట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. ఓకే, కంటెంట్ బాగుంటే ఎంకరేజ్ చేయండి కొంచెం, ఇంకా మంచి క్రియేట్ చేద్దాం, మంచి వీడియోలు క్రియేట్ చేసి పెడదాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.